ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్లో భాగంగా మొదటి వన్డేలో పరాజయం పాలైన భారత్ జట్టు ఈ సిరీస్లో పుంజుకోవాలి అన్నా, సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలన్నా ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం. ఈ నేపథ్యంలో అడిలైడ్ ఓవల్ వేదికగా జరగబోయే రెండో వన్డేకు ముందు టీమిండియాకు మంచి శుభవార్తలు అందాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అడిలైడ్ ఓవల్ మైదానంలో వన్డే ఇంటర్నేషనల్స్లో టీమిండియాకు తిరుగులేని రికార్డుంది. ఈ చారిత్రక మైదానంలో ఆస్ట్రేలియాపై భారత్ చాలా కాలంగా ఓడిపోలేదు. అడిలైడ్లో ఆస్ట్రేలియాతో ఆడిన గత మ్యాచ్ల రికార్డును పరిశీలిస్తే భారత్ ఫిబ్రవరి 2008 తర్వాత ఈ మైదానంలో ఆసీస్పై ఒక్క వన్డేలో కూడా ఓడిపోలేదు. అంటే గత 17 ఏళ్లుగా ఇండియా ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇది టీమిండియాకు గొప్ప మానసిక బలాన్నిస్తుంది. చివరిసారిగా 2019లో భారత్ ఆస్ట్రేలియా ఇక్కడ తలపడినప్పుడు టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. అడిలైడ్ ఓవల్లో భారత్ మొత్తం 15 వన్డేలు ఆడింది. ఇందులో 9 మ్యాచ్ల్లో విజయం సాధించింది, 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది మరియు 1 టైగా ముగిసింది. ఇక మరొక గుడ్ న్యూస్ విషయానికొస్తే అడిలైడ్ ఓవల్ మైదానం విరాట్ కోహ్లీకి అత్యంత ఇష్టమైన, అదృష్టాన్ని తెచ్చే వేదికలలో ఒకటిగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో కోహ్లీ ఈ మైదానంలో పరుగుల వరద పారించాడు. అడిలైడ్ ఓవల్లో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచే అవకాశం ఉంది. కోహ్లీ ఈ మైదానంలో ఇప్పటివరకు ఆడిన 12 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 65కు పైగా సగటుతో 975 పరుగులు చేశాడు. కేవలం 25 పరుగులు చేస్తే 1000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన తొలి విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. వన్డే ఫార్మాట్లో కోహ్లీకి ఇక్కడ అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. అతను అడిలైడ్లో ఆడిన 4 వన్డేల్లో 61.00 సగటుతో 244 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు ఉన్నాయి. 2019లో ఆస్ట్రేలియాపై గెలిచిన మ్యాచ్లో కోహ్లీ అద్భుతమైన శతకం సాధించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీ ఈ మైదానంలో ఇప్పటివరకు 5 అంతర్జాతీయ సెంచరీలు నమోదు చేశాడు. అడిలైడ్ ఓవల్లో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచేందుకు కోహ్లీ మరో సెంచరీతో కొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉంది. మొదటి వన్డేలో విరాట్ కోహ్లీ డకౌట్ అయినప్పటికీ అడిలైడ్ ఓవల్లో అతని గణాంకాలు చూస్తుంటే రెండో వన్డేలో అతను భారీ ఇన్నింగ్స్తో చెలరేగే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మైదానంలో భారత్ అజేయ రికార్డు, కింగ్ కోహ్లీ బ్యాటింగ్ ఫామ్ కలిసి వస్తే రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించి సిరీస్ను సమం చేయడం ఖాయమని చెప్పొచ్చు. ఈ సానుకూల అంశాలన్నీ టీమిండియాకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చి రెండో వన్డేలో అద్భుత ప్రదర్శనకు దోహదం చేస్తాయని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.